డెంగ్యూ ఇన్ఫెక్షన్ వల్ల ప్లేట్లెట్స్ తగ్గాయి. సో సింపుల్‌గా ప్లేట్లెట్స్ ఎక్కిస్తే సరిపోతుంది గదా! మా ఐసీయూలో అడ్మిట్ అయిన చాలామంది డెంగ్యూ ఎఫెక్టెడ్ పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ నన్ను అడిగే కామన్ క్వెషన్ ఇదే. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ. ఎప్పుడైతే వైరస్ క్యారీ చేసే మస్కిటో ఎవరినైనా బైట్ చేస్తుంది, అప్పుడు ఈ వైరస్ ఫస్ట్ బ్లడ్‌లోకి ఎంటర్ అవుతుంది. ఆ బ్లడ్ నుండి రకరకాల బ్లడ్ సెల్స్ అండ్ ఆర్గన్స్‌లోకి వెళ్ళి మల్టిప్లై అవుతుంది. ఇలాంటప్పుడే మన బాడీ ఒక ఇంటెన్స్ ఫైట్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్‌లో రకరకాల కెమికల్స్ అండ్ మీడియేటర్స్ రిలీజ్ అవుతాయి. ఇవి ఏం చేస్తాయంటే వైరస్తో పాటు నియర్ బై ఉన్న బ్లడ్ సెల్స్ లైక్ ప్లేట్లెట్స్ అండ్ ఆర్గాన్స్ లైక్ లివర్ని కూడా డ్యామేజ్ చేస్తాయి. అలాంగ్ విత్ దిస్ ఇది మన ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ అయ్యే బోన్ మ్యారోని సప్రెస్ చేస్తుంది అండ్ ఆల్రెడీ ఉన్న ప్లేట్లెట్స్ని క్లమ్స్ లాగా ఫామ్ అవడానికి ఫేవర్ చేస్తుంది. సో ఈవెన్ దో మనం బయట నుంచి ప్లేట్లెట్స్ ఇచ్చినా కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అవి కూడా డిస్ట్రక్షన్ అవుతాయి. సో యాజ్ అ స్టాండర్డ్ ఆఫ్ ప్రాక్టీస్ ఓన్లీ ఇన్ క్రిటికల్ సిచ్యుయేషన్స్ వేర్ ద ప్లేట్లెట్స్ ఆర్ వెరీ లో లైక్ లెస్ దాన్ 10,000 or 20,000 ఆర్ పేషెంట్ ఈస్ యాక్టివ్లీ బ్లీడింగ్ ఆర్ పేషెంట్కి ఏమైనా ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్లోనే మేము కూడా ప్లేట్లెట్స్ అనేవి ఇస్తాం. ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఎ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ప్లేట్లెట్స్ కంటే కూడా దెర్ ఈస్ వన్ మోర్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ వరింగ్ ఫర్ మీ. అండ్ ఈ ఫ్యాక్టర్నే నేను ఐసీయూలో ఉన్న డెంగ్యూ పేషెంట్స్ త్రూ అవుట్ దేర్ కోర్స్ క్లోజ్లీ మానిటర్ చేస్తూ ఉంటాను. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ మేజర్ డెత్స్ ఆఫ్ డెంగ్యూ పేషెంట్స్ ఇన్ ఐసీయూ. ఇది ఎలా ఉంటుంది, దాన్ని మేము ఎలా డీల్ చేస్తాం అనేది మా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. యాజ్ రైనీ సీజన్ స్టార్టెడ్ ఈ మస్కిటోస్ వల్ల వచ్చి ఎన్నో ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు పీక్లోకి వెళ్తాయి లైక్ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా. దీని రిలేటెడ్గా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే డూ కమెంట్ బిలో.